నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా వేణుగోపాలస్వామి కళ్యాణం పాల్గొన్న ఎమ్మెల్యే చేపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి. లాడ్లీ మీడియా ఫెలోషిప్ 2022కు జర్నలిస్ట్ పిల్లల మర్రి శ్రీనివాస్ ఎంపిక. దేశంలో 15 మంది జర్నలిస్టులకు ఫెలోషిప్ల ప్రకటన. భారతదేశానికి దిక్సూచి ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షణ ముగింపులో వక్తలు. తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భరోసా. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణం వేద పండితుల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే చేపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి హాజరయ్యారు. కళ్యాణం తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం వేణుగోపాలస్వామి నామస్మరంతో మార్మోగింది. అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిన్నమ్మ, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. పుణ్య కార్యక్రమాలు చేస్తే దేవుని కళ్యాణంలో పాల్గొనేటువంటి అవకాశం ఇస్తారు. శాస్త్రం చెప్తుంది, ఇలా వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, బ్రాహ్మణోత్తములు ఇక్కడే ఉన్నారు. మనం తల్లిదండ్రి ఒక బిడ్డకు జన్మించిన తర్వాత ఆ బిడ్డను పెంచి పెద్దగా చేసి విద్యాబుద్ధులు నేర్పించి యుక్త వయస్సు రాలిన తర్వాత ఒక మంచి కుటుంబానికి, ఒక మంచి పెళ్లికి పిల్లగానికి, మంచి వరుడికి మనం చాలా దేవులాడి మంచి పిల్లగాడైతే మా పిల్లలు బాగా చూసుకుంటాడు, సంతోషపెట్టలేదు, నీ పెళ్లి చేస్తాను ఆ విధంగా చూసి మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అంటే ఒక అమ్మాయిని కానీ పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఆ విధంగా పెళ్లి చేసింటే ఎంత పుణ్యం వస్తుందంటే ఒక 100 మహాయజ్ఞాలు చేసినంత పుణ్యఫలం వస్తుంది. 100 మహాయజ్ఞాలు చేసినంత పుణ్యఫలం వస్తుంది. ఒక అమ్మాయి కాలు కడిగి కన్యాదానం. ఇవాళ మన గిరికొత్తపల్లి గ్రామంలో వేణుగోపాలస్వామి, రుక్మిణి, సత్యభామ దీన్ని కళ్యాణం చేస్తాం. వేణుగోపాలస్వామి అంటే ఎవడు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే ఎవడు? దశావతారాల్లో చాలా గొప్ప అవతారం. దశావతారాల్లో చాలా గొప్ప అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు మొత్తం ప్రపంచానికి రాజకీయం నేర్పినటువంటి రాజకీయ గురువు అని ఈ సందర్భంగా చేస్తాము. శ్రీకృష్ణుడు అంటే మామూలుగా కాదు. భగవద్గీతను రచించి భారతదేశానికి కాదు ప్రపంచానికి 14 లోకాలకు కూడా సందేశం ఇచ్చినటువంటి గొప్ప మహాపురుషుడు, గొప్ప అవతార పురుషుడు శ్రీకృష్ణ పరమాత్ముడని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అందుగురించే శ్రీకృష్ణుని గురించి చాలా చక్కగా భగవద్గీతను చెప్పడం దగ్గరే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక సీనియర్ రిపోర్టర్ పిల్లల మర్రి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక లాడ్లీ మీడియా ఫెలోషిప్ 2022కు ఎంపికయ్యారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పాపులేషన్ ఫస్ట్ అనే సంస్థ ఈ సంవత్సరం దేశంలోని 15 మంది జర్నలిస్టులకు లాడ్లీ మీడియా ఫెలోషిప్లను ప్రకటించింది. పిల్లల మర్రి శ్రీనివాస్ గత 20 సంవత్సరాలుగా అణగారిన దళిత, ఆదివాసీ, బీసీ, మహిళల, ముస్లిం, మైనార్టీల, పేదల సమస్యలపై ఎన్నో కథనాలు రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల తీరుతెన్నులపై అనేక విమర్శనాత్మక కథనాలు డెక్కన్ క్రానికల్లో రాశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరీంనగర్ విభాగ్ స్థాయి ప్రాథమిక శిక్షణ కార్యక్రమం జమ్మికుంట శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో పూర్తయింది. ఈ సందర్భంగా పద సంచలన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు విభాగ్ కార్యవాహక్ పాక సత్యనారాయణ, విభాగ్ సంఘ చాలక్ మల్లోజుల కిషన్జీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భారతదేశానికి దిక్సూచి అన్నారు. కార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ దేవేందర్ జీ, ప్రాంత అధికారులు భూమయ్య, డాక్టర్ రమణాచార్యులు, స్వయం సేవకులు పాల్గొన్నారు.
विश्वस्य देहीश शक्तिं सुशीलं जगद्येन नम्रं भवेत् स्वयं श्रीकृतन्मत्सुखं कारयेत् समुत्कर्षनिश्रेयसस्यैकमुग्रम् विजयश्री जनसम्मता कार्यशक्ति विधायास्य धर्मस्य संरक्षणम्। తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ 15,000 రూపాయల సాయం రైతు ఖాతాలో వేస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇది డిక్లరేషన్ కాదని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని ఆయన అన్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగిన రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సరికొత్త రెవెన్యూ వ్యవస్థ చేస్తామని అన్నారు. ప్రతి పేదవాడిని ఆదుకుంటామని, రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ రైతుల పురుగుల మందులను అరికడతామని అన్నారు. పార్టీ సీనియర్ నేత నాయిని రాజేంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, तेलंगाना के युवाओं ने, तेलंगाना के माता ने अपना खून सपना था మన రాష్ట్రము కొత్త రాష్ట్రము నవరాష్ట్రంగా ఏర్పడ్డది. ఇది చాలా సులువుగా. मैं आपसे पूछना चाहता हूं, तेलंगाना का जो सपना था, प्रगति का सपना, उस सपने का क्या हुआ? पूरा तेलंगाना देख सकता है कि एक परिवार को जबरदस्त फायदा हुआ, मगर मैं आपसे पूछना चाहता हूं, तेलंगाना की जनता को क्या फायदा मिला? क्या आपको रोजगार मिला? आज यहां पर किसानों की विधवा
स्टेज पे है, रो रही है, ये किसकी जिम्मेदारी? और ये अकेली नहीं है, ऐसी तेलंगाना में हजारों बहनें हैं जिनके पति ने आत्महत्या की। किसकी जिम्मेदारी? సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపేట్ల బుడగ చెంగాల కాలనీలో 300 క్వింటాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారి పార్థసారథి ఆర్ఐ రమేష్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకుడు యాదగిరి మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం కుంభకోణం జిల్లా వ్యాప్తంగా గోప్యంగా సాగుతుందని ఆరోపించారు. వాళ్ళ బంధువులు ఉన్నారు అక్కడ, ఇదే ఉత్సవాలు అయినది. వాళ్ళ అక్కలు బాగుంది అక్కడ, వాళ్ళ చూసుకొని ఇక్కడికి వచ్చి 10 రోజులు 15 రోజుల నుంచి రేజ్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, అందరూ ఉన్నారు. ఒక్కనే చేయలేవు కానీ ఎంత కొంటావు మద్దూరు మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ అధికారుల కన్సర్న్లలో, అదేవిధంగా సివిల్ సప్లై డీటీ కన్సర్న్లలో రేషన్ బియ్యం మాఫియా అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. దీన్ని మా దృష్టికి రావడంతో నిన్న రాత్రి పోలీసుల సహకారంతో వల్లంపట్ల గ్రామంలో 300 క్వింటాల బియ్యాన్ని డంప్ చేసిన దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇది మన రెవెన్యూ అధికారుల కన్సర్న్లో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సివిల్ సప్లై డీటీ గారు కూడా వారి కన్సర్న్లో డైరెక్ట్ డీలర్ల షాప్ల నుంచే ఇక్కడ డంప్ చేస్తున్నారని చెప్పి సమాచారం వచ్చింది. దాని ప్రకారం పక్క ప్లాన్ తోటి ఇక్కడ పట్టుకోవడం అనేది జరిగింది. రాత్రి పోలీసుల సహకారంతో పట్టుకున్నారు కాబట్టి ఈరోజు రెవెన్యూ అధికారులు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. పేద ప్రజలకు చేరాల్సినటువంటి బియ్యము రేషన్ షాపులలో మాయమై ఈరోజు అక్రమ బియ్యం రవాణా కోసం ఇక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలకు పోయి అక్కడి నుంచి రైస్ మిల్లుల్లో మళ్ళీ రీసైక్లింగ్ చేసి వ్యవస్థ అక్కడ కొనసాగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మాఫియా. ఈ మాఫియాలో అధికారులు కూడా భాగస్వామ్యమై ఈరోజు పేదల నోట్లో మన్ను కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి బాధ్యులైనటువంటి సివిల్ సప్లై డీటీ మీద, అదేవిధంగా రెవెన్యూ అధికారుల మీద జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మండలంలోని వల్లంపట్ల గ్రామంలో దొరికినటువంటి రేషన్ బియ్యము చెన్నూరు వంశీకృష్ణ, తండ్రి నాగేష్, ఉస్నాబాద్ అనే అబ్బాయి గత 15 రోజుల నుంచి ఇక్కడ రేషన్ కార్డు దగ్గర నుంచి కొనుగోలు చేసిన అని చెప్తున్నాడు. అట్టి అతన్ని రాత్రి నైట్ పెట్రోలింగ్ సమయంలో మా స్థానిక ఎస్ఐ గారు పట్టుకొని మాకు సమాచారం ఇవ్వగా మేము అట్టి బియ్యం సీజ్ చేసి స్థానిక గోదాముకు తరలించడం జరుగుతుంది. ఇటువంటి చర్యలు ఎవరైనా చేసినా కూడా వారిపై ప్రభుత్వ పరంగా తగు చర్యలు తీసుకోబడినని అందరూ హెచ్చరించరైనది. రేషన్ కార్డుదారులు కూడా ఎటువంటి వారికి అమ్మకూడదు, ఈ బియ్యం సద్వినియోగం చేసుకోవాలి. కానీ అమ్ముతున్నారని తెలిసినది. మా డీలర్లు కూడా ఎవరైనా ఇటువంటి దాని మీద ఏమైనా చేసినట్టయితే మేము తగు విచారణ చేసి చర్య తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం నెల్లుట్ల గ్రామ పరిధిలో 2 లారీలు ఢీకొన్నాయి. వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్ మృతి చెందాడు. మృతుడిని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం వావిళ్లపల్లికి చెందిన ఆకుల కిరణ్ గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర నాయకుడు 30వ వార్డు కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
జనతా పార్టీ రాష్ట్ర నాయకులు 30వ వార్డు కౌన్సిలరు గౌరవనీయులు పెద్దలు ఈరోజు బర్త్డే యొక్క వేడుకలు జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పొట్ల శ్రీనివాస్ గారు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాజకీయ క్షేత్రంలో ఉండి అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించే గొప్ప నాయకుడు. అటువంటి నాయకుని యొక్క పుట్టినరోజు వేడుకలు ఈరోజు మేమందరం ఘనంగా నిర్వహించుకోవడము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ జీవితము ప్రజల కోసమే అంకితము. ఎందుకంటే మా యొక్క కుటుంబం యొక్క అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ అవసరాలు ఉన్నప్పటికీ ఆ కుటుంబ అవసరాలను పక్కబెట్టి ప్రజల కోసము నిత్యము ప్రజల మధ్యలో ఉండి అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పొట్ల శ్రీనివాస్ గారు అతని యొక్క వేడుకలు మేమందరము ఘనంగా నిర్వహించుకోవడము చాలా మాకందరికీ సంతోషకరము. అటువంటి మహానుభావుడు మా అందరి మధ్యలో ఉండి మాకు రాజకీయంగా వెన్నంటూ ఉండి ముందుకు పోయే విధంగా మా యువతకు ఒక ఆదర్శంగా ఉన్న పొట్ల శ్రీనివాస్ గారి యొక్క వేడుకలు ఈరోజు మేము జరుపుకున్నందుకు మాకందరికీ సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనుకోకుండా నా ఆత్మీయులు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మనమందరం కూడా కలిసి ఉండి రాబోయే కాలంలో మనం అనుకున్నటువంటి అన్ని విషయాల్లో విజయాలు సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ఈ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏపీలోని అనంతపురం జిల్లా అనంతపురం నూర్ భాషా దూదేకుల సంఘంలో చామన్ సాబ్ 4వ వర్ధంతి జరిగింది. జిల్లాలోని దూదేకుల సభ్యులు, సంఘం ప్రతినిధులు పాల్గొని ఆయనకు ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో దాదా కలందర్, తొందూరు బాబా ఫక్రుద్దీన్, అభినయ్ మస్తాన్, ఎం రఫీ, ఎం మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. చూడండి స్టార్ట్ చేయి దాదా. ఈరోజు చమన్ సాబ్ గారి 4వ వర్ధంతి సందర్భంగా దూదేకుల సంక్షేమ సంఘంలో మా కులస్తులందరూ కలిసి ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మా కులానికి ఎనలేని సేవలు చేసి మా కులాన్ని ఆయన ఉన్నారని గుర్తించేలాగా చేసినటువంటి ఆ మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పిస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఈరోజు చమన్ సాబ్ గారి 4వ వర్ధంతి సందర్భంగా మన సంఘీయులందరూ ఇక్కడ ఇచ్చేయడం జరిగినది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని పూలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. నమస్కారం మీరు తొందర. ఈ మహోన్నత వ్యక్తి ఈ రాష్ట్రంలో మన కులానికి మంచి పేరు తేవడానికి ఆయనే కారణము. చాలా గొప్ప వ్యక్తి. మన కులంలో ఇంతవరకు జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఆయన వాళ్ళు కాదు. ఆయనే ప్రథమ జిల్లా పరిషత్ చైర్మన్. పెద్ద ఉన్నత పదవుల్లో అనుభవించి మనందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది కాక ఈ భవన నిర్మాణానికి కూడా మంచి సహకారం చేసి ఇది చేసినారు. కాబట్టి బలంగా నేను నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ చమనన్న, జోహార్ చమనన్న, జోహార్ చమనన్న. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుండి నవ్యనగర్ కాలనీ,
పెద్ద చెరువు వరకు 5,75,00,000 రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం టీచర్స్ కాలనీలో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్డుకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ముందు కాలనీలో టీచర్ బృందావనంలో గిట్ట 50 లక్షల రూపాయలతోటి రోడ్డు కొబ్బరికాయ కొట్టడం జరుగుతూ ఉన్నది. ఈ రోడ్లతోటి ఈ ప్రాంతంలో ఉన్న ఒక 15 నుంచి 20 కాలనీలకు మంచి రోడ్డు సౌకర్యం కలగబోతూ ఉన్నది. తప్పకుండా ఈ ప్రాంత వాసులందరూ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉన్నది. అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో అమీన్పూర్ మున్సిపాలిటీ అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద మున్సిపాలిటీ, పెద్ద గ్రామ పంచాయతీగా మారింది. దాన్ని ఎక్కడికక్కడ కాలనీస్ అన్ని 250 పైచీలకు కాలనీలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, నిర్మాణం అయినవి ఉన్నాయి. వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకొని దీన్ని పూర్తి స్థాయిలో ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాం. ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మరో 2కి చెంచల్గూడ జైల్లో ములాఖాత్కు అనుమతి లభించింది. దీంతో రాహుల్తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు భట్టికి అవకాశం దొరికింది. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు బలమూరి వెంకట్ సహా 17 మంది ఎన్ఎస్యుఐ నాయకులను రాహుల్ తదితరులు పరామర్శించనున్నారు. ఏం చేయలేదు నువ్వు ఎట్లా అనుకున్నావు? తీసేలా వాడికి పోవాలి కదా ఫీడ్, నువ్వు తీసే పోదుగా పోటీ లేదుగా. ఆ విధంగా చూసుకోవాలి బాబు. చూడు ఏమన్నా నీకు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా వేణుగోపాలస్వామి కళ్యాణం పాల్గొన్న ఎమ్మెల్యే చేపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి. లాడ్లీ మీడియా ఫెలోషిప్ 2022కు జర్నలిస్ట్ పిల్లలమర్రి శ్రీనివాస్ ఎంపిక. దేశంలో 15 మంది జర్నలిస్టులకు ఫెలోషిప్ల ప్రకటన. భారతదేశానికి దిక్సూచి ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షణ ముగింపులో భక్తులు. తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భరోసా.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.